అస్మద్గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. రేపు సంకష్టహర చతుర్థి అని అందరికీ తెలుసు. కానీ ఎప్పుడొచ్చింది అనుకుంటున్నారు? చవితి రేపు 6:48 నుంచి ఉంది. ఎల్లుండి 4:18 వరకు ఉంది. ఎల్లుండి సాయంకాలం 4:18 వరకే ఉంది. అయితే సంకష్టహర చతుర్థి అంటే సాయంకాలం చవితి ఉంటే సరిపోతుంది కదా. అంతేకాదు, రేపు సంకష్టహర చతుర్థితో పాటు మరో 2 ముఖ్యమైనటువంటి పండుగలు కూడా ఉన్నాయి. అవేంటంటే సూర్యోదయానికి తద్దియ ఉంది కాబట్టి ఉండ్రాళ్ళ తద్ది. భాద్రపద మాసంలోనే వస్తుంది ఉండ్రాళ్ళ తద్ది. మరీ ముఖ్యంగా ఈ ఉండ్రాళ్ళ తద్ది యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఈరోజు గణపతిని ప్రార్థించి గణపతిని పూజించి 21 ఉండ్రాళ్ళు కానీ 11 ఉండ్రాళ్ళు కానీ అవన్నీ కూడా నైవేద్యంగా పెట్టి ఒక బ్రహ్మచారికి అవి సమర్పించాలన్నమాట. అంతేకాదు, నైవేద్యంగా పెట్టిన ఉండ్రాళ్ళు ఇంటిల్లి పాది అందరూ కూడా ప్రసాదంగా తీసుకోవాలి. అంటే గణపతికి ఉండ్రాళ్ళు పొయ్యాలి, అదే అనమాట అసలైన విషయం. ఉండ్రాళ్ళ తద్ది కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు చేసుకుంటూ ఉంటారు. ఇంకా చాలామంది ఇంట్లో ఉన్నటువంటి ఆనవాయితీని అనుసరించి ఉండ్రాళ్ళ తద్ది చేసుకుంటారు. ఇక సంకష్టహర చతుర్థి రెండోది. మూడు పండుగలు అన్నాను కదా. రెండో పండుగ సంకష్టహర చతుర్థి. ఈ సంకష్టహర చతుర్థి చాలా ముఖ్యమైనటువంటి చతుర్థి. ఎట్లాగా అంటే ప్రదోష వేళ ఉండాలి కదా. సూర్యాస్తమైన తర్వాత అంటే చుక్కలు కనిపించే టైంకి గనక చవితి ఉంటే అది సంకష్టహర చతుర్థి. అంతేకాదు, విఘ్నరాజ సంకష్టహర చతుర్థి అని అంటారు. ప్రత్యేకంగా ఈసారి బుధవారం వచ్చింది. బుధవారం అంటే వినాయకుడికి చాలా ఇష్టమైనటువంటి రోజు. బుధవారము, భాద్రపద మాసము, సంకష్టహర చతుర్థి కలిసి వచ్చింది. అది కూడా పితృపక్షాలలో వచ్చింది. ఎన్ని రకాలైనటువంటి విశేషాలు కాబట్టి ఈసారి సంకష్టహర చతుర్థి చాలా శక్తివంతమైనటువంటి చతుర్థి. ప్రతి ఒక్కళ్ళు కూడా నిష్ఠగా నియమంగా కనుక పూజించినట్లయితే పితృదేవతల యొక్క శాపాలు తీరిపోతాయి. మీకున్నటువంటి అన్ని రకాలైనటువంటి కోరికలు నెరవేరుతాయి. మీకున్న సంకటాలన్నీ దూరం అయిపోతాయి. తెల్లవారుజామునే లేస్తారు, మీరు చక్కగా మీ కృత్యాలన్నీ నెరవేర్చుకుంటారు. ఇల్లు వాకిలి శుభ్రపరుచుకుంటారు. దేవుని గదిలో కాస్త ముగ్గు వేసి దాని మీద చక్కగా ఎర్రటి గుడ్డ ఒకటి పరిచి స్వామివారిని పెట్టుకుని అక్కడ వినాయకుడిని ఆయనకి కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. కొబ్బరి నూనెతో దీపారాధన చేసి ఎర్రటి పూలు ఖచ్చితంగా ఉండాలి. అది ఎర్ర గులాబీలు కానీ, ఎర్ర మందారాలు కానీ, ఎరుపు గన్నేరు పూలు కానీ ఏవైనా సరే ఎర్రటి పూలతో, మరీ ముఖ్యంగా మందార పూలు అంటే స్వామికి చాలా ఇష్టం. మందార పూలతో పూజ చేయడం. గరిక ఖచ్చితంగా ఉండాలి. పైగా గరిక మాల అంటే స్వామికి ఇష్టం. మీరు మాలగా చేసి స్వామి మెడలో వేసినా, లేకపోతే గరికతో పూజ చేసినా కూడా చాలా ఇష్టం. ఈ రెండు. అలా అంతేకాకుండా తెల్ల జిల్లేడు పువ్వులు, తెల్ల జిల్లేడు ఆకులు ఇవి కనుక సిద్ధం చేసుకుని మీరు పూజ చేసుకుంటే చాలా విశేషం. ఈ సంకష్టహర చతుర్థి నాడు ముడుపు చాలా విశేషం. అంటే మన మనసులో ఉన్నటువంటి కోరిక చెప్పుకుంటూ, మనకి సంతానం కావాలంటే సంతానం, అనారోగ్యంగా ఉన్నారా ఆరోగ్యం కావాలా ఆరోగ్యం, లేకపోతే మనకు ఆర్థిక పరిస్థితులు బాగాలేదా అవి చక్కనవ్వాలి అంటే అలాగా. అంటే స్వామి, నా యొక్క ఆర్థిక పరిస్థితి ఏమీ బాగాలేదు, నా ఆర్థిక పరిస్థితి చక్కదిద్దు, నాకు అవసరానికి డబ్బు సహాయం అందేలాగా చెయ్యి, లేదా నా ఆర్థిక అవసరాలన్నీ తీర్చు, నాకు కటిక పేదరికంతో బాధపడుతున్నాను, అప్పుల సమస్యలు ఎక్కువైపోయాయి అంటూ మనం ఏం చేయాలి? గణపతికి ముందు ఎర్రటి గుడ్డపరిచి దాంట్లో 3 గుప్పెళ్ళ బియ్యం, ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో అవి అనుకుంటూ అనమాట, ఏ మాత్రం కూడా వదలకూడదు. ఆ కోరిక చెప్పుకుంటూనే 3 గుప్పెళ్ళ బియ్యం వేయాలి. 2 తమలపాకులు, 2 ఒక్కలు, 2 ఎండు ఖర్జూరాలు, 11 పైసలు. అంటే 11 పైసలు అంటే నా ఉద్దేశం 11 రూపాయలు అనమాట. పెట్టి ఆ సమస్య చెప్పుకుంటే, నా సమస్యలన్నింటినీ తీర్చి స్వామి, నాకు ఇలా కనుక తీర్చావంటే నేను మళ్ళీ సంకష్టహర చతుర్థి చేసుకుంటాను నియమంగా. ప్రతి నెల ఒకసారే కదండి వస్తుంది, ప్రతి నెలలో వచ్చే సంకష్టహర చతుర్థి చేసుకుంటాను స్వామి అనుకుంటూ ముడుపు కట్టుకోవాలి. ముడుపు కట్టి ఆ ముడుపుని అట్లాగే స్వామివారి దగ్గర పెట్టి, ముడుపుకి కూడా ధూపదీప నైవేద్యాలు సమర్పించి అప్పుడు స్వామిని ఆ ముడుపుని అలా కదలకుండా వచ్చేసేయాలి. పెట్టేసి నమస్కారం చేసుకుని వచ్చేసేయాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. మా ఆడవాళ్ళు పైగా సుమంగళి స్త్రీలు ఏం చేయాలి? కాళ్ళకి పసుపు రాసుకుని, నుదుట బొట్టు పెట్టుకుని చక్కగా ఈ ఈ వ్రతం చేసుకోవాలి. ఎవరైనా చేయొచ్చు. ఎవరైనా సువాసనలైనా, పూర్వ సువాసనలైనా ఎవరైనా చేయొచ్చు. వాళ్ళే చెయ్యాలా, మేము చేయకూడదా అని ఏమీ లేదు. ప్రతి ఒక్కళ్ళు ఎవరికి సంబంధించిన సమస్య, లేకపోతే ఏ కష్టం తీరడానికి చేస్తున్నారో ఆ కష్టం గురించి స్వామి దగ్గర చెప్పుకుంటూ ముడుపు కట్టండి.
ముడుపు కట్టేశాక ముడుపుకి ధూపదీప నైవేద్యాలు సమర్పించడం. సాయంకాలం చంద్రుడు రావాలి, చుక్కలు చూసుకోవాలి. చూసుకొని ఒక నమస్కారం చేసుకొని అప్పుడు మళ్ళీ లోపలికొచ్చి మళ్ళీ దీపారాధన. పొద్దుట చేసిన దీపారాధన కుందుల్లో కాకుండా వేరే సెపరేట్‌గా మరొక దీపారాధన కుంది పెట్టుకొని, కుందుల్లో మళ్ళీ ఒత్తేసుకొని కొబ్బరి నూనెతోనే దీపారాధన చేసి, స్వామివారికి ఒక కొబ్బరికాయ కూడా కొట్టుకొని, అప్పుడు మళ్ళీ మీరు యథాప్రకారం ధూపదీపాలు సమర్పించాలి. పొద్దుట ఏ ముడుపైతే కట్టారో ఆ ముడుపుని విప్పదీసి దాంట్లో ఉన్నటువంటి బియ్యంతో పొంగలిని చేసుకొని, పొంగలిని స్వామివారికి నైవేద్యంగా పెట్టి, అప్పుడు మీరు చుక్క చూసేసి వస్తారు కదా లోపలికి. ఎప్పుడైనా సరే చంద్రుడిని, చుక్కల్ని చూశాకనే మీ ఉపవాస దీక్ష విరమించాలి. ఏదైతే స్వామివారికి మీరు నైవేద్యంగా పెట్టారో, ఆ నైవేద్యంగా పెట్టిన పొంగల్ని ప్రసాదంగా తీసుకుంటే అక్కడితోటి ఉపవాసం సరి. మరి రేపటి రోజున 3 విశేషాలని చెప్పాను కదా! మద్యం జోలికి గాని, మాంసాహారం జోలికి గాని వెళ్ళకూడదు. తలస్నానం చేస్తారు కాబట్టి తలకి నూనె కూడా పెట్టుకోకూడదు. అబద్ధాలు ఆడకూడదు, కోపగించకూడదు. మరీ ముఖ్యంగా ఈ మహాలయ పక్షాలలో దెబ్బలాడుకోకూడదు. దెబ్బలాడుకుంటేట పితృదేవతలు ఆగ్రహించి శాపాలిచ్చి వెళ్ళిపోతారట. రేపటి రోజున చాలా విశేషమైనటువంటి రోజు కాబట్టి ఇలా ఉల్లి, వెల్లుల్లి కూడా తాకకుండా, తగలకుండా మీరు నియమంగా ఉన్నట్లయితే మీ కష్టాలన్నీ తీరిపోతాయి. మీకు ఐశ్వర్యం ఆ స్వామే ఇస్తారు. వినాయకుడు అంటే కోరిన కోరికలన్నీ కూడా తీర్చి మనకి సుఖంగా ఉండేలాగా చేస్తారు. వీలైతే మీరు వినాయకుని యొక్క షోడశనామావళి కానీ, సంకటనాశన గణేశ స్తోత్రం కానీ ఖచ్చితంగా చదువుకోండి. ఆ షోడశనామాలు అన్నా స్వామివారికి ఇష్టమే. సంకటనాశన గణేశ స్తోత్రం కూడా మీరు ఎన్నిసార్లు చదువుకోవాలనుకుంటే పొద్దున్నుంచి సాయంకాలం దాకా అన్ని సార్లు చదువుకోవడం మాత్రం ఖచ్చితం. ఇలా చేస్తే అక్కడితో పూజ పూర్తవుతుంది. ఇక మధ్యాహ్నం కూడా నిద్రపోకూడదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం ఏంటంటే మూడొక పండుగ అన్నాను కదా! అదేంటంటే వాస్తు పురుషుని యొక్క జయంతి. వాస్తు పురుషుడు పుట్టినరోజు అనమాట. అందుచేత వాస్తు పురుషుని యొక్క శ్లోకాన్ని నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. అది చదువుకుంటూ వాస్తు పురుషుడికి కూడా నమస్కారం చేసుకోండి. మన శాస్త్రం ఏం చెప్తుందంటే వీలైతే ప్రతి ఏడాది కూడా ఒక్కసారి వాస్తు హోమం చేసుకుంటే చాలా మంచిది అంటుంది. దానివల్ల ఏమవుతుంది? ఏదో మనకి ఐశ్వర్యాలు దిగబడిపోతాయి, మన కోరిన కోరికలు ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది, కుబేరుడు ఇంట్లో తిష్ట వేస్తాడు అని కాదు. ఇంట్లో ఏమైనా దోషాలుంటే, వాస్తు పరంగా చిన్న చిన్న దోషాలుంటే రెక్టిఫై అయిపోతాయి. అవి చెడు ఫలితాలని కలగకుండా చేస్తాయి. ఆ హోమం వల్ల మనకి ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. పెద్దగా ఖర్చయితే ఉండదు. ఖర్చుతో కూడుకున్నదే పెద్ద వేలకు వేలైతే ఏమి ఖర్చయిపోదు. సామాన్యంగా ఒక ఖర్చు పెట్టుకోగలిగినంత ఖర్చే ఉంటుంది. కాబట్టి చేసుకుంటే మంచిది అని చెప్తారు. లేకపోతే మనకి శ్లోకం ఉంది కదా! ఈ శ్లోకం చదువుకోవడం, నాయనా అంత శక్తి లేదు అని చెప్పి నమస్కారం చేసుకోవడం, వాస్తు పురుషుడు అన్నా ఎవరైనా సరే శ్రీమన్నారాయణుని యొక్క అవతారమే కదా! ఆయనకే నమస్కారం చేసుకుని మమ్మల్ని కాపాడు తండ్రి అంటాం. ఆ రోజు మరీ ముఖ్యంగా ఏం చేయాలి అంటే ఈశాన్యం మూల దీపారాధన చేయాలి. అంటే రేపటి రోజున మీరు ఉదయం సూర్యోదయానికి ముందే ఈశాన్యంలో కాస్త తుడిచి అక్కడ బియ్య పిండితో ముగ్గు వేసి దాని మీద చక్కగా మీరు దీపారాధన చేయండి. ఆవు నేతి దీపారాధన చేయండి. అది సరిపోతుంది. దానివల్ల ఆ దీపారాధన చేసి మీరిప్పుడు శ్లోకం ఉంది కదా! ఆ వాస్తు పురుషుని యొక్క శ్లోకం చదువుకోండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రకంగా మీరు రేపటి రోజు జరుపుకోండి. లోకా సమస్తా సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.